నమస్తే. నా పేరు మూలింటి చంద్రశేఖర్ ఆస్పరి. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ ఆఫీస్ కర్నూలులో ఉన్నాము. ఇది ఆఫీసుకు చెందిన బోర్డు సంబంధించి. అయితే ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, ఈ మానవ హక్కుల కమిషన్కు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది జడ్జి గారు లేక. అయితే ఈ మానవ హక్కుల కమిషన్ ఉద్దేశం ఏమిటంటే, ప్రజలకు సంబంధించిన హక్కులు భంగం కలిగినప్పుడు ఈ యొక్క కమిషన్ చాలా నిజాయితీగా పనిచేస్తుంది, ప్రజలకు న్యాయం జరగలా చూస్తుంది. ఇక్కడ న్యాయం జరగాలంటే ఇక్కడ ఏమీ డబ్బులు అవసరం లేదు, ఎలాంటి నిబంధనలు అవసరం లేదు, లాయర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్యాయం జరిగిన వారు ఒక తెల్ల పేపర్లో మాకు పలానా అధికారం నుండి ఇలా తప్పు జరిగింది, అన్యాయం జరిగింది అని ఒక తెల్ల పేపర్లో కంప్లైంట్ రాసిస్తే దాదాపు రాష్ట్ర స్థాయి అధికారిని కూడా విచారణ చేసి న్యాయం చేసే ఈ మానవ హక్కుల కమిషన్ ప్రజలకు ఎంతో అవసరము. అలాంటి ఈ మానవ హక్కుల కమిషన్కు దాదాపు 2 సంవత్సరాల నుండి జడ్జి గారు లేక, ప్రజల హక్కులు కాపాడాల్సిన మానవ హక్కుల కమిషనే ఈరోజు దిక్కు దివాణం లేకుండా పోయింది. రోజుకు 20 నుండి 30 ఫిర్యాదులు వస్తున్నాయంట. కానీ జడ్జి గారు లేని కారణంగా ఆ ప్రజల నుండి వచ్చిన సమస్యలన్నీ అలాగే ఉండిపోయాయి. కావున ప్రభుత్వము ఇక్కడ జడ్జి గారిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాన్య ప్రజలు హైకోర్టుకు వెళ్ళాలంటే అడ్వకేట్ని పెట్టుకోవాలి, కోర్టు ప్రాసెస్ ఫీజులు పెట్టుకోవాలి. కాబట్టి ఆ హైకోర్టుకు వెళ్ళే స్తోమత లేని నిరుపేదలు ఈ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించి న్యాయం పొందుతారు. అలాంటి ఈ మానవ హక్కుల సంఘానికి జడ్జి లేకపోవడం చాలా బాధాకరం. ఈ విషయంపై నేను రాష్ట్ర గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, హోమ్ సెక్రటరీ గారికి, అలాగే జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా లేఖలు రాసి ఈ విషయాన్ని, అంటే ఆంధ్రప్రదేశ్కు మానవ హక్కుల సంఘానికి జడ్జి గారు లేదన్న విషయాన్ని వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్లాను. అయినా స్పందన లేదు. అయితే నాకు అనిపిస్తుంది, సామాన్యులు ఈ మానవ హక్కుల సంఘం ఉంటే ప్రభుత్వాలు చేసే తప్పుల్ని ప్రశ్నిస్తారు అనే ఆలోచనతోనే ఇక్కడ జడ్జి గారు నియమించటం లేదనిపిస్తుంది. అలాగే ప్రతిపక్ష నాయకుడు కూడా, అధికార పార్టీ వాళ్ళు మాట్లాడరు, ప్రతిపక్షం వాళ్ళు కూడా ఈ జడ్జి గారు లేని విషయాన్ని కూడా ప్రతిపక్ష నాయకుడు కూడా మాట్లాడటం లేదు. అంటే వీరి ఉద్దేశం ఏంటంటే, ప్రధాన పార్టీల ఉద్దేశం నాకు అనిపిస్తుంది, న్యాయ వ్యవస్థ ఉండరాదా అంటే, మీరు తప్ప ఇక న్యాయ వ్యవస్థ ఉండరాదా అంటే అలా అనిపిస్తుంది నాకు. కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ 2 సంవత్సరాలు మానవ హక్కుల సంఘానికి జడ్జి లేకపోవడం ఇది చాలా ఒక అన్యాయము. ఈ విషయం పైన ఏ పత్రికలు రాయరు, ఏ నాయకులు మాట్లాడరు. అంటే రాజకీయ నాయకులకు ప్రత్యామ్నాయంగా న్యాయ వ్యవస్థ ఉండరాదనే ఆలోచన కనిపిస్తుంది ఈ రాజకీయ నాయకుల్లో అందరిలోన, ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం కానీ ప్రతిపక్ష నాయకుడు అందరూ స్పందించి జడ్జి గారిని నియమిస్తారని ఆశిస్తున్నాను. నమస్తే.